Sir, good afternoon, everybody. I am Ramu Naik. I am running a construction activity. My firm name is Sampath Construction. I am a proprietor of Sampath Construction. I just wanted to share my sweet memories with all of you. First of all, coming with Rajgopal sir. Sir, good afternoon, sir. Sir, I have a record in your subject in Sanskrit. With great difficulty, I have scored 35 out of 7. It was with great difficulty. Only 7 marks. 35 out of 7. It was with great difficulty I have scored only 7 marks. It was my maximum effort and I could not able to score more than that. It was my test. I had a unit test book also with me till now. And one more thing, Manjula madam, నేను ఇంగ్లీష్లో ఎప్పుడు టాపరే మేడం, మీకు తెలుసు. కొద్దిగా మైనస్లో ఉన్నప్పుడు ప్లస్ కూడా చెప్పాలి కదా. 35 అవుట్ ఆఫ్ 35 అవుట్ ఆఫ్ 7 అన్నప్పుడు 35 అవుట్ ఆఫ్ కూడా చెప్పాలి కదా. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఎవరు మైకిల్ టిగ్గా సార్ ఉండేవారు, చాలా మంచి సార్. ఆయన నాకు ఎప్పుడు కామెంట్ చేసేవారు, मुझे ये मालूम है कि जब भी देखो यूनिट टेस्ट में एमडी इस्माइल और रामू नायक सबसे पहले आ रहे हैं. ये कैसे आ रहे हैं मुझे मालूम है, मगर मैं नहीं कहूंगा. ये लोग कॉपी कर रहे हैं बट मैं नहीं कहूंगा ये कैसे आ रहे हैं. అండ్ మ్యాథ్యూ మేడం ఒకటి ఉండేవారు. వెన్ ఎవర్ యూనిట్ టెస్ట్ అవుతున్నప్పుడు మేడం గారు చెప్పారు, రాము నాయక్, నో 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 నీడ్ ఆఫ్ మర్మరింగ్, వై మర్మరింగ్, నో నో నో. మళ్ళీ మంజు మోహన్, రాము నాయక్, వాట్ ఐ టోల్డ్ యూ, తుమ్హే ఘూర్ ఘూర్ కర్ ముझे क्यों देख रहे हो. ఇవన్నీ మేము స్వీట్ మెమరీస్ సార్. మేము స్కూల్లో ఉన్నప్పుడు చాలా చేసాం, స్కూల్ బయట కూడా చాలా చేస్తున్నాం. బట్ ఏంటంటే మన స్కూల్లో చదువుకున్నప్పుడు ఏంటి ఇవి న్యూటన్స్ లా, పొటెన్షియల్ ఎనర్జీ, ఇవన్నీ బయటికి ఎక్కడా పనికిరావు. ప్రతివాడు బయటకు వచ్చిన తర్వాత ఇంజనీర్, డాక్టర్ అవ్వాలంటే ప్రతివాడు ఇంజనీర్, డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ ద థింగ్ ఇస్ దట్ బేసిక్ నేర్చుకుంటే, సొసైటీకి చదివితే ఏదైనా చేయొచ్చు. బయటకు వచ్చేసి మన పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఇవన్నీ యూజ్ చేద్దామంటే ఎక్కడ అవ్వదు. ఇది బయటికి వెళ్ళేసరికి ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఇవాళ మా గోపీకృష్ణ వీళ్ళందరూ కలిసి ఈ బడ్జెట్ టోటల్ ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేశారు. బట్ బయటికి వెళ్తే మై వైఫ్ షీ ఈజ్ వర్కింగ్ ఇన్ ఎ స్కూల్ అట్ గుంటూరు. There are about 660 students. The students, they don't have a chappals in their legs. ఇవాళ మనం ఏంటంటే ఒక టెంట్ వేసేసి 3 lakhs రూపీస్ బడ్జెట్ ఖర్చు పెట్టేసి మనందరం భోంచేసేసి పోతున్నాం. బట్ ఒక పెందుర్తి దాటేసి సభవరం వైపు వెళ్తే స్కూల్ పిల్లలకి భోంచేయడానికి కానీ, చెప్పులు వేసుకోవడానికి కానీ, బ్యాగ్స్ కానీ అసలే ఉండవు. బట్ వీఆర్ హియర్. నేను, నవాజ్, గోపి వీళ్ళందరూ ఎప్పుడు డిస్కస్ చేసుకుంటాం. Definitely we'll move with some other activities also. కొన్ని విషయాలు చెప్పుకోవాలంటే బాధపడాలి, ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ రెండు ఉన్నాయి, అవన్నీ చెప్పుకోలేం. బట్ ఏదైతే ఏంటి వీఆర్ ఎవ్రీబడి హ్యాపీ. అండ్ ఎవ్రీ సాటర్డే ఆర్ ఎవ్రీ సండే మేము అందరం కలుస్తాం, మా మనసులో మాట చెప్పుకుంటాం, ఉన్న ఫీలింగ్స్ షేర్ చేసుకుంటాం. అందరూ కలవాలనే మేము ఆశిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.